నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అసలు మనకి చాలా హ్యాపీ, ఎందుకంటే ఎన్నాళ్ళకి ప్రభుత్వం కదిలొచ్చి అఘోరిని అరెస్ట్ చేయాలని మనకి నోటీస్ ఇచ్చింది. అంటే అరెస్ట్ చేస్తారంటారా? ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళారని చెప్తున్నారు. అరెస్ట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెలంగాణ నుంచి పోలీస్ వాళ్ళు వెళ్ళారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది వాళ్ళది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ ఆన్లో పెట్టరు, లొకేషన్ ట్రేస్ చేస్తారు. కాబట్టి 100% అరెస్ట్ చేసి వాడిని తీసుకురావాలి హైదరాబాద్కి. ఎందుకంటే సీఎం కదా ఆర్డర్ ఇచ్చింది. అవును, ఇప్పుడు రేవంత్ అన్న కూడా చాలా కోపం మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు పోలీసులకు చెప్పిన పని సీఎం చెప్పిన పని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ పట్టుకొని వచ్చేసి వాడికి మాత్రము మామూలుగా ఉండకూడదులే. మనకు అందరికి అప్పచెప్తే బాగుంటుంది. తలా ఒక గుద్దొచ్చి వాడిని అయితే నిజంగా. కానీ అప్పచెప్పరు కదా గవర్నమెంట్. అప్పచెప్పరు, కానీ ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాలి. ఈ అమ్మాయి ఏమంటుందంటే అతని జోలికి వెళ్తే నేను పెట్రోల్ వేసి తగలబెట్టుకుంటానంటే ఈ అమ్మాయి చచ్చిపోతే వాడు చచ్చిపోతాడంట. అట్లనే సావమని చెప్పండి. వాళ్ళెందుకు చేస్తారు? మా అన్న అందరినీ బెదిరించడం కాదు గొప్ప. ఆడ సస్తాం అన్న వాళ్ళు ఎవ్వరు సావరు, అవునా కదా? చచ్చిపోతామన్న వాళ్ళు ఎవ్వరు సావరు. చెప్పకుండా చచ్చిపోయే వాళ్ళే చాలా మంది ఉన్నారు, కానీ చెప్పి చచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి. మనం ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ వీడియోస్ కూడా ఏమీ రావట్లేదు. అంటే ఎక్కడున్నారో కూడా, అంటే ఖచ్చితంగా కేదార్నాథ్లో ఉంటారా లేకపోతే దాటి వెళ్ళిపోయి ఉంటారా? వాళ్ళు అక్కడే ఉంటామని చెప్పారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం అంత పెద్ద పనేం కాదు. వాడి కారు చూశారు కదా, కారు మొత్తం పెయింటింగ్ ఏదేదో బొమ్మలు అవన్నీ వేసుకున్నాడు. కానీ ఒకవేళ వాళ్ళు కారు ఎక్కడన్నా దాచిపెట్టి వాళ్ళు దాక్కోవడం అనేది ఉంటుంది. సపోజ్ వాళ్ళు పోలీసులకి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ దాక్కొని ఉంటారు. కారుని మాత్రము బయటికి తీయరు. ఎవరైనా సరే దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు. వీళ్ళు దేవుడి పేరు చెప్పి శివుడి పేరు చెప్పి జ్యోతిర్లింగాలని చెప్పి చాలా మోసం చేస్తున్నారు కాబట్టి ఆ శివయ్యనే చూసుకుంటారు వీళ్ళని. అయితే అయినా జ్యోతిర్లింగాలని గతంలో చూసుకుంటే మనకి అఘోరి ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళింది. అంటే వీళ్ళు హనీమూన్ కోసం అని వెళ్ళుంటారా అక్కడికి? ఇంకా ఎక్కడ ప్లేస్ దొరకలేదా? అంటే చల్లగా ఉంటది కదా. చల్లగా ఉంటే ఏ ఊటీకో ఏ సిమ్లాకో ఏ కొడైకెనాల్కి వెళ్ళాలి. మధ్యలో దేవుడు ఉన్న చోటికి హనీమూన్ అంటే కళ్ళు పోతాయి. అంటే పబ్లిక్ ఇట్లా చెప్పితే పరువు పోయిద్దని, అందుకే మేము కేదార్నాథ్ వెళ్తున్నాం అని చెప్పారు. వాళ్ళు రూట్ కూడా చేంజ్ చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. వాడేం మామూలుడు కాదు, వాడు పెద్ద క్రిమినల్ గాడు, సాడిస్ట్ ముండా కొడుకు, అన్నీ తెలిసినోడు వాడు. అన్నీ ఎందుకంటే ఆల్రెడీ వాడిని అక్కడ ఊర్లో కూడా బాగా కొట్టించుకున్నాడు కాబట్టి వీడు దొరికితే మాత్రము బాగానే ఉంటుందిలే. కానీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నామని వాళ్ళు చెప్పారు, కానీ ప్లేస్ చేంజ్ చేసి ఉండొచ్చు కదా. పోలీసులతో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉండొచ్చు కదా. మనకి టోల్ గేట్లో కూడా దొరికిపోతారు వాళ్ళ కారుతో వెళ్తే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారని చెప్పేసి టోల్ గేట్స్ ఒకటి ఉన్నాయి. అవి ఒకటి సీసీ కెమెరాస్ తీస్తారు. అది కూడా తీస్తే ఇంకా మంచిది, ఇంకా తొందరగా దొరుకుతారు. అందుకని ఇప్పుడు రేవంత్ అన్న కూడా చాలా పట్టుదల మీద ఉన్నారు. ఆయన మాట రేవంత్ అన్ననే ఏదన్నా చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి మన హైదరాబాద్కి తీసుకొని రావాలని చూస్తున్నాం. మేము కూడా అంత వెయిట్ చేస్తున్నాము. అంటే మన ఎన్ని రోజులకైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది, ఆనందపడాల్సిందే. ఇంతటితో వీడితో పులి స్టాప్ పెట్టేయాలి. నిజమైన అఘోరులు అంటే ఎలా ఉంటారో వాళ్ళ తపస్సు కానీ వాళ్ళ అది ఏమంటారు పూజలు కానీ వాళ్ళు ప్రతిదీ ఆ శివుడి మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు అంతా అలా ఉంటారు. కానీ వీడు అట్లా కాదు. పోలీసులు ఎంత నీచంగా తిట్టారో మీరు చూసారా? ఒక వీడియోలో చూసారా? ఆ తిట్లు చూసి వాడిని నాకు ఇంకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళు చచ్చిపోవడం కంటే మనకప్ప చెప్తే నేనే పెట్రోల్ వేసి తగలబెడతాను. అది మహిమలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకోటి ఇది కూడా చెప్తున్నా నేను, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర మహిమలు ఉన్నాయి అని చెప్తున్నాడు వాడు. అయితే నేను ఇంకోటి ఏమడుగుతున్నానంటే ఎన్ఎన్ మీడియా వాళ్ళకి మీ కాలు చేతులు పడిపోయేలాగా నేను చేస్తాను. ఆయన మాట్లాడింది పిఏ కాదు, వాడే మాట్లాడాడు, కానీ పిఏలాగా చెప్తున్నాడు అనమాట. రోజు వింటూ ఎక్కడో ఒక పాయింట్లో వాడు గొంతు దొరుకుతుంది కాబట్టి వాడే మాట్లాడాడు. అయితే శక్తులు ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి కాలు చేతులు అందరివి మావే కాలు చేతులు పడిపోయేలా చేస్తారా మీరు అంటే, లేదు మొత్తం మీడియా వాళ్ళందరూ కాలు చేతులు పడిపోయేలా చేస్తానంటున్నాడు వాడు. సరే అంత మహిమలు ఉంటే సరే వాళ్ళదెందుకు, నా మీదే ప్రయోగించమని చెప్తున్నా నేను. నిన్న కూడా ఒక స్టూడియోలో మాట్లాడొచ్చా నేను. ఫస్ట్ నా మీద ప్రయోగించమని చెప్పండి. వాడు దేవుడి శక్తులు ఉన్నాయి అంటే
వాడు నిజమైన భక్తుడు అంటే ఆ కాలు చేతులు ఏదో నాకు పడిపోయేలా చేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది కదా లైవ్లోనే. అవును, మంత్రం కూడా చూసాం కదా, అఘోరి మంత్రం. అది ఆ మంత్రం చూస్తే నాకు ఎంత నవ్వొచ్చింది తెలుసా. ఆ మంత్రం ఇంకా 100 సార్లు విన్నా నేను. గూగుల్ అంటున్నాడు, గూగుల్ పేరు తీస్తున్నాడు, అన్ని ఆ మంత్రాల్లో గూగుల్ కంపెనీలు వస్తున్నాయి, అన్ని కంపెనీలు వస్తున్నాయి వాడి మంత్రాల్లో. అది చాలా పెద్ద మంత్రం అంట. మనం చూసుకుంటే అఘోరి ఏమన్నా నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను కేవలం పెళ్ళి మాత్రమే చేసుకున్నా, నాకు ఆ ఫీలింగ్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి అని చెప్పని అన్నాడు. కానీ వర్షిని వాళ్ళ అన్నయ్య మాత్రం చెప్తే చాలా ఘోరంగా చెప్పాడు, మీద పడిపోవడం, ముద్దులు పెట్టడం, ఇవన్నీ. ఆ వీడియో కూడా చూసాము చండాలంగా, మీరు చూసే ఉంటారు కదా. వాడు పెళ్ళి అంటే అఘోరులు అనేది వాళ్ళ లైఫ్లో పెళ్ళి ఉండదు, పెళ్ళి అనేది చేసుకోరు. అన్నీ మొత్తం త్యాగం చేసేసి వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, ఆ దేవుడి కోసమే వాళ్ళు బతుకుతారు, పూజలు చేసుకుంటూ అంతే. వీడికి అమ్మాయిలు పిచ్చి ఉంది కాబట్టి, అమ్మాయిలు పిచ్చి ఉంది వీడికి. ముందే ఆల్రెడీ వాళ్ళ ఊర్లో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కదా, మరి ప్రత్యేకంగా వాడి గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏం మాట్లాడతారు? ఆ యదవని తీసుకొని వచ్చి తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి పని చేశారు వెళ్ళి. కానీ వాడు అక్కడికి వెళ్ళానని చెప్తున్నాడు, మేము అక్కడే జీవిస్తాం, అక్కడికి వెళ్ళానని చెప్తున్నాడు. కానీ వాడైతే ప్లేస్ ఇంకోటి చేంజ్ చేసి ఉంటాడు. వీళ్ళని సిగ్నల్ దొరకకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి ఏదన్నా పోయినా కానీ అక్కడ ఎవరైనా పట్టుకోవచ్చు, ఈజీగా పట్టుకుంటారు. ఫస్ట్ ఆ నెత్తి మీద తీసి ఆ నెత్తి మీద గుద్దాలి వాడిని. నా జుట్టు అంటున్నాడు, ఆ జుట్టు కూడా 3 సంవత్సరాల్లో అంత జుట్టు ఎట్లా పెరుగుతుంది? మనం స్టార్టింగ్ లో చూసుకుంటే సికింద్రాబాద్ లోకి వచ్చిన తనకి ఇంత పిలకుంది. అవును, మనకి అంటే దాదాపు 8 months లో అంత జుట్టు పెరిగిపోయిందా? 8 months లో కాదమ్మా, 30 years 40 years పడుతుంది. వాళ్ళు అక్కడ తపస్సులు చేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ జుట్టు అంత పెరగదు. మీరు చూసుంటారు, లేడీస్కి కూడా జడలు కట్టి ఇంతవరకు ఉంటుంది. వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి పెంచిన జుట్టు. నేను ఒకసారి అడిగాను ఒక ఆమెని శ్రీశైలంలో, మీకు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, ఓయమ్మ నాకు 20వ సంవత్సరం పిల్లప్పటి నుంచి నేను ఆ దేవుణ్ణి కొలుస్తున్నాను కాబట్టి అట్లా వదిలేశానమ్మా దేవుడికే, నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు అని చెప్పింది. అంటే ఇప్పుడు అది ఆ జుట్టు పెరగాలంటే మినిమం 40-50 సంవత్సరాలు అవ్వాలి. వీడికి 8 నెలల్లో అంత జుట్టు వచ్చిందంటే గ్రేటే కదా. మరి మంత్రం చేసుకొని తెప్పించుకున్నాడేమో. గాడిది గుడ్డు కాదు, పోలీసులు తీస్తారు, ఆ కొప్పు మొత్తం తీస్తారు. అది ఏ ఆన్లైన్లోనో బుక్ చేసుకున్నాడో మరి ఎక్కడ కొన్నాడో తెలియదు. మళ్ళీ దానికి గ్రీన్ కలరు, బ్లాక్, బ్రౌన్ కలరు అది వేసుకొని తిరుగుతున్నాడు దొంగ నా కొడుకు వాడు. ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలని నేను ప్రతిరోజు నేను ఆ శివుడు భక్తురాన్ని కాబట్టి నేను దేవుణ్ణి ఒకటే కోరాను, నీ పేరు చెప్పుకొని ఇలా చేస్తున్నాడు, నీచమైన పనులు చేస్తున్నాడు స్వామి, ఎట్లయినా చెప్పి నువ్వు ఉన్నావు అంటే వాడిని ఎలాగైనా పోలీసులకు దొరికేలా చేయని చెప్పేసి అదే మొక్కుంటున్నా రోజు నేను. ఖచ్చితంగా దొరుకుతాడు, ఎందుకంటే దేవుడైనా ఒక దానికి హద్దు అని ఉంటది కదా, ఆ హద్దు అనేది అతనికి తొలగిపోయింది. ఖచ్చితంగా దొరుకుతాడని మనస్ఫూర్తిగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే లేరు, వీడే ఉన్నాడేమో, ఇంకా వీడిని చూసి నేర్చుకుంటారు. ఇట్లానే వదిలేస్తే, గాలికి వదిలేస్తే ఇక్కడి నుంచి పులి స్టాప్ పెట్టేయాలి. ఇంకా వాడిని పట్టుకొని ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి కాబట్టి ఇంకా వీళ్ళు తెలంగాణ పోలీసులకు దొరికితే ఇంకా మామూలుగా ఉండదు కథ. అది కూడా రేవంత్ అన్న యాక్షన్ తీసుకున్నారంటే ఇంకా అది కూడా ఓ రేంజ్లో ఉంటుందిలే యాక్షన్. వాడి మీద ట్రీట్మెంట్ కానీ బాగుంటుంది. ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు తగలకపోదు. నిజంగా చెప్తున్నాను, ఆ శివుడు పవర్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. దేవుడు పోలీసుల చేతిలో వాడు బుక్ అయిపోయినట్టే. ఇంకా తప్పకుండా దొరుకుతాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.